నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖాసిం అందిస్తారు. ఖాసిం, చెప్పండి. ప్రస్తుతం భద్రాచలం వద్ద అయితే 53 అడుగులకు వరద నీరు చేరటంతో ఈ గంట అరగంటల్లో అధికారులు అయితే అధికారికంగా ప్రకటించే సమయం ఆసన్నమైంది. ఇంతవరకు అయితే అధికారులు అయితే 3వ ప్రమాద హెచ్చరికను ఇంకా జారీ చేయలేదు. మొత్తానికి అయితే 53 అడుగులకు అయితే వరద నీరు అయితే దగ్గరలో చేరువలో ఉన్నది. భద్రాచలం మొత్తం బిక్కుబిక్కుమంటూ ఏం జరుగుతుందో ఏమో ఈ వరద పెరగడంతో లోతట్ట ప్రాంతాలంతా జలమయమై తమ పరిస్థితి ఏమైతుందని ప్రజలైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. అధికారులు అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ అధికారులు వాళ్ళకి సరైన సలహాలు ఇస్తూ వాళ్ళు ఇబ్బందులు పడకుండా అయితే చూస్తున్నారు. రెస్క్యూ టీములు కూడా ఎక్కడికెక్కడ వాళ్ళని పెట్టేసి ఎలాంటి అవాంతరీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే భద్రాచలం ఏజెన్సీ అంతా అయితే ఈ వరద ముంపు ప్రాంతాలు అయితే వణుకుతోంది. ఈ భద్రాచలం వారం నుంచి పడుతున్న వర్షాలకి భద్రాచలం ఏజెన్సీ ఏరియా మొత్తం అతలాకుతలమై ఉన్నది. ఈ వారం నుంచి ఇదే పరిస్థితితోనే కంటికి నిద్ర లేకుండా ప్రజలైతే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ వరద ఇలాగే ఇంకా కొనసాగుతుందని చెప్పి అదే అధికారులు తెలియజేస్తున్నారు. ఇది ఎప్పుడు శాంతిస్తుందో తెలియదు. ఈ వరద శాంతించిన వరకు తమ బతుకులు ఇలా ఉంటాయని చెప్పి ప్రజలైతున్నారు. ఈ కాలనీలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. పునరావాస కేంద్రాలు కూడా అక్కడ తీసుకొచ్చి వదిలేస్తున్నారు. ఇంకా వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదని కొంతమంది అయితే చెప్తున్నారు. అలాగే వీళ్ళ సమస్యలు కూడా అధికారులు తీర్చాలని చెప్పి అక్కడ ఉన్న పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు అయితే తెలియజేస్తున్నారు. సుధా. రైట్ కాసిం, థ్యాంక్ యూ. తెలంగాణ అసెంబ్లీలో